యూరియా అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 25% యూరియా పక్కదారి పడుతోందని చెప్పారు. ఈ నెల 25వ తేదీ నుంచి 15 రోజుల పాటు అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరగాలని, ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లు తప్పనిసరిగా హాజరవ్వాలని ఆదేశించారు. వర్షాలపై కలెక్టర్లతో సమీక్షించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ఏటీసీల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో జిల్లా కలెక్టర్లతో వర్షాలు, ట్రాఫిక్పై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎరువుల కొరత ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదన్నారు. రైతులు క్యూలైన్లో నిల్చున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎరువులు పక్కదారి పడుతున్నట్లు కేంద్రమే చెప్పిందని, ఎరువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రజలు వరి ఉత్పత్తిలో చాలా పోటీ పడి పెడుతున్నారు కాబట్టి ఎలాంటి ఫర్టిలైజర్ కూడా ఈ వ్యవసాయానికి, సాగునీటికి రెండు ఇంటర్లింక్డ్. ఒక శాఖ ఇంకొక శాఖతో సమన్వయం చేసుకోవాలి. మీరు చాలా వరకు ఎరువులు ఉన్నా కూడా పెద్ద పెద్ద లైన్లు కనిపించి షార్టేజ్ ఉందని ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టిస్తూను దాన్ని కలెక్టర్లు అప్రమత్తంగా ఎదుర్కోవాలి. ఈ యూనిట్లపై అంటే ఈ యాడ్ బ్లూ అండ్ డిఈఎఫ్ తయారీ యూనిట్లపై కూడా కఠినమైన దీంట్లో ఒక నిఘా పెట్టి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు ఉన్నాయి. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రులు పాల్గొనాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో రేషన్ కార్డుల విలువ పెరిగిందన్నారు. ప్రతి మండలంలోని కార్యక్రమానికి కలెక్టర్ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు ముఖ్యమంత్రి. ప్రజలకందరికీ సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేయడంతో ప్రతి వాడు ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నాడు. ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3,10,00,000 మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. 1 కొత్త రేషన్ కార్డులు, 2 ఉన్న పాత రేషన్ కార్డులలో పేర్లు తొలగించడం, పేర్లు చేర్పించడం, ఇవి ప్రధానమైన అంశాలు. రేషన్ కార్డులు పంచడం అనేది నిరంతర ప్రక్రియ. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాలపై కలెక్టర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు రేవంత్. పిడుగుపాటుపై ప్రజలను నిరంతరం అలర్ట్ చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెడిసిన్స్ సిద్ధంగా ఉంచాలన్నారు. ముఖ్యంగా గిరిజన ఏరియాలో సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రవాణా సౌకర్యాలు ఉన్న వైద్య సహకారం సరిగ్గా అందకపోవడం వల్ల ఈరోజు దీనికి సంబంధించి కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, మలేరియా కానీ, ఇవన్నీ దోమల వల్ల కలిగే అనర్థాలు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు, గిరిజనులు ఉన్న ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా ఉండాలి. హాస్పిటల్స్లలో మెడిసిన్స్ ఉన్నాయా లేవా, డాక్టర్లు అందరూ డ్యూటీకి వస్తున్నారా లేదా కూడా మీరు పర్యవేక్షించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎలాంటి కష్టం రాకుండా చూడాలి. సెక్రటేరియట్లో కీలక సమీక్షా సమావేశాలు నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్, తెలంగాణ రైజింగ్ 2047 పై అధికారులతో చర్చించారు. ఈ సమావేశానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇటీవల రాష్ట్రంలోని ఐటీఐ సెంటర్లను ప్రభుత్వం ఏటీసీలుగా మార్చింది. వాటి పురోగతిపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటు తెలంగాణ రైజింగ్ 2047 పై అధికారులకు వివరించారు. $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ఏటీసీల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఏటీసీల పురోగతిపై ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో 3 దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు 49 ఏటీసీలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఏటీసీలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయాలన్నారు. గిగ్ వర్కర్స్ పై సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత పాలసీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. గిగ్ వర్కర్స్ కు చట్టబద్దమైన గుర్తింపు అంశాన్ని పాలసీలో ప్రతిపాదించారు అధికారులు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా ప్రతిపాదించారు. గిగ్ వర్కర్స్ పాలసీపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్లైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.